ఏందిరా ఆకలి అవుతుందా? ఇప్పుడే కదా తిన్నావు. ఏం కావాలి? ఏం కావాలి? ఏం కావాలి చెప్పు. ఏం కావాలి? నో నో. రే అరే ఇప్పుడే కదరా తింటావు. ఇది థర్డ్ రౌండ్. థర్డ్ రౌండ్ ఇది. అవుతుందారా పొద్దున్నే? జల్దీ పెట్ట ఎంతసేపు అన్నట్టు రెడీ. హే గైస్, వాట్సాప్ ఎట్లా అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఏప్రిల్ గైస్. ఈరోజు ఏప్రిల్ 1st. ఏప్రిల్ మంత్ మంచిగా ఉండాలి, సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ మంత్లో నా బర్త్డే ఉంది. సో ఐమ్ సో ఎక్సైటెడ్. అండ్ ఇదైతే నా ప్లానర్ అనమాట. ఇవన్నీ ఈరోజు ఫిల్ చేయాలి. మనకి ఏమైనా ప్లాన్స్ ఉన్నా ఏమన్నా చేయాలనుకున్నా అవన్నీ నేను రాసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అండ్ నేనైతే వర్కౌట్ చేస్తున్నాను. మిడిల్ ఆఫ్ ద వర్కౌట్ వచ్చి వీడియో తీస్తున్నా. సో కంటిన్యూ చేసి అయిపోయిన తర్వాత ఐ మీట్ యూ గైస్. Done with the workout. నేనైతే లంచ్ చేసేస్తాను అనమాట వర్కౌట్ అయిపోగానే. సో మంచి ప్రోటీన్ లంచ్ ఉంటే బాగుంటుంది కదా. మా అమ్మ అయితే మటన్ చేసింది. సో అందుకని నేనైతే వచ్చేసి జల్దీ చికెన్ కర్రీ చేసేసుకున్నాను అనమాట. వెరీ సింపుల్గా చాలా బాగుండే. ఐ లవ్డ్ ఇట్ అండ్ ఫుల్ ఆఫ్ ప్రోటీన్ అనమాట. దిస్ ఇస్ ది బెస్ట్ లిప్ బామ్. ఒకవేళ ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఇంత చిన్న డబ్బానే బట్ చాలా రోజులు వస్తుంది. లిటరలీ మంత్స్ వస్తుంది అనమాట. సో యా, దిస్ ఇస్ ద బెస్ట్ వన్. ఓకే గైస్, ఇంతకుముందే లంచ్ చేసేసిన మంచిగా చికెన్ కర్రీ చేసుకున్నాను. ఎందుకంటే ఈరోజు మమ్మీ మటన్ కర్రీ చేసింది. బట్ మటన్ కర్రీలో కొంచెం కొలెస్ట్రాల్ అవి ఉంటాయి, ప్రోటీన్ తక్కువ కదా. సో అందుకని చికెన్ చేసుకుందామని చెప్పి చేసుకున్నాను. తినేసిన, అంత అయిపోయింది. అండ్ కాసేపు అయితే నా వర్క్ కూడా స్టార్ట్ అయిపోతుంది. బట్ బిఫోర్ దాట్ నేనైతే నా ప్లానర్ ఫర్ ఏప్రిల్ రాసుకుందామని అనుకుంటున్నాను. ఇందులో ఏంటంటే మనకి ఈ మంత్లో చేయాల్సిన వర్క్స్ కానీ ప్రయారిటీస్ ఏమున్నాయి అండ్ హ్యాబిట్ ట్రాకర్ అని ఉంటుంది. అండ్ ఆల్సో వాట్ చేంజెస్ యూ వాంట్ టు మేక్, అవన్నీ ఇంప్రూవ్మెంట్స్ ఏమన్నా చేయాలనుకున్నా అవన్నీ రాసేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఐ రియలీ లవ్ డూయింగ్ దిస్. మస్తు అనిపిస్తుంది అనమాట. అండ్ ఎవ్రీ సింగిల్ డే. అండ్ మనకి ఫైనాన్స్ ట్రాకర్ కూడా ఉంటుంది. ఎందులో ఎంత స్పెండ్ చేస్తున్నాం, ఫస్ట్ ఎంత ఉంది, లాస్ట్ ఎంత ఉన్నాయి, ఏం సేవింగ్స్ చేస్తున్నాం, ఎవ్రీథింగ్ యూ కెన్ రైట్ అనమాట. సో ఇందులో ఏమో ఎవ్రీ సింగిల్ డే మనం చేస్తున్న వర్క్ కానీ అన్నీ రాసేసుకోవచ్చు. ఐ రియలీ లవ్ డూయింగ్ దిస్. ఎవ్రీ సింగిల్ డే నైట్ రాసుకుంటాను అనమాట, ఆర్ మార్నింగ్ రాసుకుంటా. సో యా, జల్దీ రాసేసుకొని తర్వాత నేనైతే వర్క్ చేసేసుకోవాలి. లెట్స్ డూ ఇట్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి గైజ్. అంటే ఇట్లా ప్లానర్ బుక్ అనే కాదు, నార్మల్ నోట్బుక్లో కూడా ఏదైనా వర్క్స్ ఉంటే అవన్నీ రాసి పెట్టుకోండి. అండ్ ఎండ్ ఆఫ్ ది డే ఆ ఫినిష్ అయినా లేదా అని టిక్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. అండ్ ఒకవేళ అవ్వకపోతే యూల్ డూ ఇట్ నెక్స్ట్ డే అట్లా అనమాట.
చాలా బాగుంటుంది, మంచిగా వర్క్ అవుతుంది. యాక్చువల్లీ నేను ఒకప్పుడు చేయబోతుండే, బట్ ఒక్కసారి స్టార్ట్ చేసినాక ఇంకా చేస్తూనే ఉన్నాను అనమాట. చాలా బాగుంటుంది. అండ్ ఇవంతా రాసుకున్న తర్వాత వర్క్ అయితే చేసేసుకున్నాను. అండ్ డిన్నర్కి ఈరోజు అయితే నేను మంచి ప్రోటీన్ ఫుడ్ తిన్నాను. పన్నీర్ ఫ్రై చేసుకున్నాను నార్మల్గా, ఉప్పు కారం గరం మసాలా వేసేసుకొని. అండ్ క్యారెట్స్ అండ్ క్యూకంబర్ తినేసిన అనమాట. అండ్ దీని తర్వాత కాసేపు టెలిగంతో ఆడుకున్నాను. దాని తర్వాత 10,000 స్టెప్స్ అట్లా ఫినిష్ చేసేసినాం. అండ్ గ్రీన్ టీ కూడా తాగిన అనమాట. నేను ఓవర్ నైట్ ఓట్స్ ఎట్లా వేసుకుంటానని చెప్తాను. ఇది ఆల్రెడీ షార్ట్స్లో పోస్ట్ చేశాను, బట్ మళ్ళీ ఒకసారి మీకోసం చెప్తాను. ఇక్కడ ఒక బౌల్లోకి 1 స్కూప్ ఆఫ్ ఓట్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది 40 grams ఓట్స్ అనమాట. అండ్ ఇందులోకి చియా సీడ్స్ 1 స్పూన్ అండ్ మల్టిపుల్ సీడ్స్ అయితే 1 స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను, ఇక్కడ మెన్షన్ చేసినవి. అండ్ తర్వాత 1 స్పూన్ ఆఫ్ పీనట్ బటర్ అండ్ మనకు కావాల్సినంత మిల్క్ యాడ్ చేసేసుకొని నీట్గా కలిపేసుకొని పెట్టేసుకోవాలి. అండ్ ఇందులోకి మనం 1 స్పూన్ ఆఫ్ హనీ యాడ్ చేస్తాము, ఎక్కువ అవసరం లేదు. అండ్ ఇంతకుముందు నేను యాక్చువల్లీ స్టీవియా యాడ్ చేస్తుండే, బట్ ఇప్పుడు ఆపేసిన, ఎందుకంటే అందులో కూడా కెమికల్స్ ఉంటాయి కదా, అందుకని. అండ్ తర్వాత మంచిగా కలిపేసుకొని లిడ్ పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మార్నింగ్ లేసిన తర్వాత ఇందులోకి ఆల్మండ్స్ యాడ్ చేసేసుకొని తినేసేయడమే. చాలా బాగుంటుంది, ట్రై చేయండి, నాకు చెప్పండి. అండ్ యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మరి. బాయ్.